హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రాన్స్ ఫ్రై బిర్యానీ ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్గా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి పెడితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫిదా అవుతారు. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో వాష్ చేసుకున్న ప్రాన్స్ వేసుకొని అందులో పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపి ఫ్రై చేయాలి. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఒక 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్. ఒక ప్లేట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, 4 పచ్చిమిర్చి, అలాగే వేయించుకున్న రొయ్యలు ఒక ప్లేట్లో వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు, 2 బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు, 4 లవంగాలు, 2 యాలక్కాయలు వేసి 4 పచ్చిమిర్చిలు వేసి బాగా ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చిన వరకు వేపుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొత్తిమీర, పుదీనా వేసి అందులో టమాటా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి అలాగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ప్రాన్స్ వేయాలి. ప్రాన్స్ కూడా వేసి ఇంకోసారి ఫ్రై చేసి ఇప్పుడు మసాలాలు వేయాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం పసుపు, అలాగే కారం తగినంత, ఉప్పు తగినంత వేసుకొని అలాగే బిర్యానీ మసాలా 1 స్పూన్ వేస్తాం. వేసి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. వాటిని మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం బాయిల్ చేసిన బాస్మతి రైస్ వేయాలి. రైస్ మొత్తం వేసి కస్తూరి మెత్తి వేసిన తర్వాత ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, నోరూరించే ప్రాన్స్ ఫ్రై బిర్యానీ రెడీ. మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి ట్రై చేసి.